జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ భూ ప్రపంచంలో ప్రపంచ శాంతిని కోరుకునే దేశం ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటి దేశం భారతదేశమే. భారతదేశం ఇప్పటి వరకు తనకు తానుగా ఎవరి మీదకి యుద్ధానికి పోలా, అదేవిధంగా ఎవరి నాశనాన్ని కూడా కోరలా. అవునా కాదా? కానీ మన భారతదేశాన్ని అనుక్షణం దెబ్బ కొట్టాలని, మన భారతదేశంలో మానవం సృష్టించాలని చెప్పేసి ఈ ఉగ్రవాద శక్తులన్నీ కూడా విపరీతంగా ప్రయత్నం చేస్తానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఉగ్రవాదం ఉండా కొడుకులు మన భారతదేశంలో మరోసారి అతి పెద్ద బాంబు పేలుళ్లు జరపడానికి ప్లాన్ చేశారు. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. ఏందో ఈ కర్మ ఏందో, ఈ బాధ ఏందో నాకు అర్థమే కావడం లేదు. గత నెలలోనే మన దేశంలో ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు పెహల్గామ్ తీవ్రవాద దాడికి పాల్పడి 26 మంది అమాయకులైనటువంటి హిందువుల ప్రాణాలను బలిగొన్నారు. ఇప్పుడు కొత్తగా మరో అతి భారీ తీవ్రవాద దాడికి ప్లాన్ చేశారు. అది కూడా మన దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబైలో ఈ దాడులకు ప్లాన్ చేయడం గమనార్హం. ముంబైలో ఆల్రెడీ ఒకసారి జరిగినాయి, మళ్ళా అంట. అయితే ఈసారి మన దేశంలో బాంబు పేలుళ్లకు లేదా తీవ్రవాద దాడులకు కుట్ర చేసింది ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ కాదు, కానీ పాకిస్తాన్కి సంబంధాలు అయితే ఉన్నాయి. అది ఎట్టనేది కూడా చెప్తా. ఈసారి ఈ ఉగ్రవాద దాడికి ప్లాన్ వేసింది ఐసిస్ తీవ్రవాద సంస్థ. ఈ ఐసిస్ తీవ్రవాద సంస్థ కూడా ఇస్లామిక్ తీవ్రవాద సంస్థే కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సిన విషయం. ఓకేనా? వాస్తవానికి ఈ ఐసిస్ తీవ్రవాద సంస్థ ఇరాకు అదేవిధంగా సిరియాలలోనే ఉన్నప్పటికీ కూడా దీని అతి పెద్ద బ్రాంచ్ ఆఫీసు పాకిస్తాన్లోనే ఉండాలి. అంటే మూలం ఉండాలి, ఈ ఉగ్రవాద దేశంలో మూలం అనేది ఉండాలి. ఇకపోతే ఈ ఐసిస్ తీవ్రవాదులు ఆన్లైన్లో అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా మన దేశంలో ఉండేటటువంటి ఈ జిహాదీలను రెచ్చగొట్టి, ఈ మత పిచ్చిగాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళని రెచ్చగొట్టి వాళ్లకు మన దేశం పైన విషాన్ని నూరిపోసి, అయినా ఒకడు అశుద్ధం తిని మట్టి ఈడెట్ట తింటాడు, వాడు ఉత్సాహం మట్టి ఈడెట్ట తాగుతాడు. వీడికి తెలియలే, వీడికి నా బుర్ర ఉంటుంది. ఇడికా ఒకటి చెప్పిన మాటలేదు గుడ్డిగా అయినదా? వాళ్ళందరికీ నూరిపోసి వాళ్లకు బాంబులు తయారు చేయడంలో ట్రైనింగ్ ఇచ్చి, ఆయుధాలను కాల్చడంలో శిక్షణ ఇచ్చి వాళ్లను మన దేశం పైకే రెచ్చగొడతా ఉంటారు. ఇకపోతే ఈ ఐసిస్ తీవ్రవాద సంస్థలో డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్లు ఉంటారు, శాస్త్రవేత్తలు కూడా ఉంటారు. నువ్వు ఏమి చదివినా, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా కూడా కుక్కతోక వంకరన్నట్టు ఈ జిహాదీ ముండా కొడకలకు ఈ ఉగ్రవాద భావజాలం అనేది అది ఎక్కడికి కూడా పోదు, అది నిలువెల్లా కూడా ఉంటుంది. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే అబ్దుల్లా ఫయాజ్ షేక్ అదేవిధంగా తల్హా ఖాన్ వీళ్ళిద్దరూ కూడా ఐసిస్ తీవ్రవాదులే. నిజానికి వీళ్ళు ఇండోనేషియాకు చెందిన తీవ్రవాదులు అనమాట. మీకు ఒక మాట గుర్తు చేయాలా, ఇప్పుడు ఈ ఇండోనేషియా దేశం వచ్చేసి చాలా వరకు ఆల్మోస్ట్ మేజర్ ఇస్లామిక్ కంట్రీ అనమాట ఇండోనేషియా. అయినప్పటికీ ఎప్పటికి కూడా వాళ్ళు తమ మూలాలను మర్చిపోకుండా మన హిందూ ఆచారాలను పాటిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మన గణేశుడు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఎయిర్లైన్స్కి మన పేర్లు పెట్టుకోవడం కావచ్చు, ఇట్లాంటి చాలానే ఉన్నాయి. ఒకటి కాదు, చాలానే ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పాలంటే. అలాంటి ఇస్లామిక్ దేశం నుంచి ఈ తీవ్రవాదులు పుట్టుకొచ్చారయా. ఇంకేం చెప్పాలా? 2023లో పూణే బాంబు పేలుళ్లకు ప్లాన్ వేసింది కూడా ఈ ఇద్దరే. చూడండి, ఎప్పుడు 2023లో. అయితే పూణే పోలీసులు సకాలంలో స్పందించడంతో ఆ తీవ్రవాద ఘటన అయితే తప్పిపోయింది. ఇక అప్పటి నుంచి మన ఎన్ఐఏ ఈ అబ్దుల్లా ఫయాజ్ షేకు అదేవిధంగా తల్హా ఖాన్ల కోసం వెతుకుతూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా పూణేలోనే ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ల తయారీ అదేవిధంగా వాటి పరీక్షలు నిర్వహించిన కేసులో నిందితులు అనమాట. వీళ్ళు బాంబులు తయారు చేయడంలో ఎక్స్పర్ట్స్ అంట. అందుకే 2023లో ఇండోనేషియా నుంచి మన భారతదేశంకి వచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఇండోనేషియాకు మనకు ఏమి ఇట్లా సమస్యలు ఏమి లేవు కాబట్టి ఫ్రీగా వచ్చేసారు వాళ్ళు. మనం మనుషులను చూస్తాం కానీ వాళ్ళ మనసులో ఏముండేది మనకు తెలియదు కదా. అందుకని వాళ్ళు మన భారతదేశానికి వచ్చి మన దేశంలో స్థానికంగా ఉన్నటువంటి ఐసిస్ తీవ్రవాదులకు అదేవిధంగా వాళ్ళ సానుభూతి పరులకు ఈ బాంబులు తయారీ అదేవిధంగా శిక్షణ కూడా ఇచ్చారంట. ఈ విషయం తెలుసుకున్నటువంటి మన ఎన్ఐఏ వీళ్ళను పట్టుకోవడం కోసం స్పెషల్ ఆపరేషన్ అయితే నిర్వహిస్తుంది. అయితే తమ ప్లాన్ ఫెయిల్ అవడంతో ఈ ఇద్దరు ఐసిస్ తీవ్రవాదులు సముద్ర మార్గం గుండా ఇండోనేషియాకు పారిపోయినారు ఉన్న ఫలంగా. చూడండి, అయితే ఇప్పుడు ఈ ఇద్దరు తీవ్రవాదులను పట్టుకోవడానికి మన ఎన్ఐఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఉపయోగించింది. ఈ ఇద్దరు తీవ్రవాదులతో టచ్ లో ఉండేటటువంటి స్థానిక తీవ్రవాదులను ముందుగా అరెస్ట్ చేసినటువంటి మన ఎన్ఐఏ వాళ్ళ ద్వారా ఫోన్లు చేయించి ఈ ఇద్దరు ఇండోనేషియా తీవ్రవాదులను మళ్ళీ భారత్కి అయితే రప్పించినారు.
ఈసారి అంటే ఎరేశారు ఇక ఎగేసుకుంటూ ఇండోనేషియా నుంచి మళ్ళీ ముంబైకి వచ్చినటువంటి ఈ ఇద్దరు ఐసిస్ తీవ్రవాదులైనటువంటి అబ్దుల్ ఫయాజ్ షేక్ అదేవిధంగా తల్హా ఖాన్లను వెంటనే మన ఎన్ఐఏ అరెస్ట్ చేసి పారిపోతుంది. వీళ్ళిద్దరూ కూడా ముంబైలో బాంబు పేలుళ్లకు ప్లాన్ చేశారని చెప్పి తెలియడంతో వీళ్ళను ముంబై రప్పించి విమానాశ్రయంలో అరెస్ట్ చేసేశారు. దీంతో అతి పెద్ద తీవ్రవాద దాడి నుంచి భారత్ నుంచి అయితే రక్షించుకున్నట్టయింది. చూడండి, ఇప్పుడు మనోళ్ళు అయితే వాళ్ళ మీద కన్నేశారు, మొత్తం ప్లాన్ చేశారు, అంటే తప్పించుకొని పోయినారు, కానీ వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు మనం పోయి వాళ్ళని ఇండోనేషియా పోయి అరెస్ట్ చేసుకొని తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు, దీనికి పెద్ద తతంగం ఉంటుంది. అందుకని చెప్పి ట్రాప్ వేశారు, ఎరేసి లాక్కొచ్చి వేశారు. ఇంకా గంగాలమ్మకు బలే అది జరగబోయేది. ఏమంటారా? అది మన ఇంటెలిజెన్స్ బృందాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, మనల్ని ఏ విధంగా సంరక్షిస్తున్నాయో చూడండి ఒకసారి, ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడా. మన భద్రతా దళాలు లేకపోతే మనం ఏమైపోదుమో ఏమో. ఖచ్చితంగా ఆ రుణం అయితే మనం గుర్తుపెట్టుకోవాలా. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.